ఆయన సుమారు 2 గంటలు గడిపారండి ఆ రోజు. అన్నీ కూలంకషంగా చూసి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఫాలో అయ్యి ఆయన చివరికి ఎంత టెంప్ట్ అయిపోయారంటే నా దగ్గర ఒక తెల్ల కాగితం తీసుకుని, ఆ తెల్ల కాగితం నా దగ్గర ఉందండి, అది ఆర్ట్ వర్క్. ఆయన తెల్ల కాగితం మీద ఒక బొమ్మ వేశారు, ఉందండి. ఒక డ్రాయింగ్ వేసి డైమెన్షన్స్ చెప్పి ఇంత లెంగ్త్ ఉండాలి, ఇంత విడ్త్ ఉండాలి, తర్వాత ఆడమనిషికి ఒక వంటగది ఉండాలి, టాయిలెట్ ఉండాలి, టాయిలెట్ చాలా ప్రధానం బ్రదర్, టాయిలెట్ పెట్టి అదంతా చేసి ఎంత అవుతుంది ఇల్లు ఖర్చు పెట్టిన చెప్పండి అన్నాడు. సో నేను మా ఇంజనీర్లు పక్కనే కూర్చొని జాగ్రత్తగా క్యాలిక్యులేటర్ పెట్టుకుని ఎంత ఉంది ఫ్లోర్ ఏరియా, మెటీరియల్ ఎంత లెక్కేసి, సార్ ఇది సుమారుగా ఒక 75,000 అవుతుందండి అన్నాం. ఓ చాలా ఎక్కువ అవుతుంది అన్నాడు. అంటే ఆ రోజుల్లో అని చెప్తే మరి ఎలాగ బ్రదర్ అన్నారు. సో దాని గురించి మాట్లాడి అప్పుడు ఆయన అన్నారండి ఒక స్టేట్మెంట్, నేను జ్ఞాపకం పెట్టుకున్నా. ఏ పూర్ మ్యాన్స్ హౌస్ నీడ్ నాట్ బి పూర్ అన్నారు. ఒక పేదవాడి ఇల్లు అంత మరీ ఆ పరిస్థితుల్లో ఉండకూడదు, అన్ని సౌకర్యాలు ఉండాలి, మనం ఎలా పూలప్ చేయాలో డబ్బులు ఇది మళ్ళీ మనం ఆలోచన చేద్దాం అని దాని మీద చాలా చాలా టైం స్పెండ్ చేసి ఆ చుట్టూ తమ సిబ్బంది అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు.